ఇంకొక రెండు మాటలు నేను భాగవతాన్ని గురించి కూడా చెప్పి సెలవు తీసుకుంటా. వ్యాసుడిది ప్రణాళికాబద్ధమైన రచన, ఎక్కడ ఆయన తేడా రానివ్వడందులో. భారత భాగవతాల మధ్యలో ఒక ప్రణాళిక ఉంది లెక్క. ఆశ్చర్యం ఏంటంటే భారతం ఎక్కడ ముగిసిందో భాగవతం అక్కడ మొదలవుతుంది, మళ్ళీ భాగవతం ఎక్కడ ముగిసిందో భారతం అక్కడ మొదలవుతుంది. ఒక వృత్తాకారంలో పరబ్రహ్మ స్వరూపం అందే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి మనం చదువుకుంటామే. ఆ పూర్ణస్వరూపంలోనే వృత్తాకారంలోనే భారత భాగవతాలు రచించాడు. భారతం ఎక్కడ ముగిసిందో భాగవతం అక్కడ మొదలవుతుంది. భారతం ఎక్కడ ముగిసింది? ధర్మరాజు మహాప్రస్థానానికి వెళ్ళి పరీక్షిత్తు పట్టాభిషేకం చేయడంతో భారతం ముగిసింది. సరిగ్గా భాగవతం ఎక్కడ మొదలైంది? పట్టాభిషిక్తులైన పరీక్షణ మహారాజు వేటకెళ్ళడం, తపస్సు చేసుకుంటున్న మునిమెడలో పామును వేయడం, ఆయన శాపం ఇయ్యడం, ఆ శాపానికి గురైన వాడు సుఖమహర్షిని పట్టుకుని భాగవతం చెప్పమని అడగడం. అంటే సరిగ్గా కనెక్షన్, అనుబంధం అలా పెట్టాడు. భారతం పరీక్షిత్తు పట్టాభిషేకంతో ముగిసింది. పరీక్షిత్తు మళ్ళీ వేటకెళ్ళడంతో భాగవతం మొదలైంది. భాగవతం ఎక్కడ ముగిసింది? మొత్తం పరీక్షిత్తు ఈ మొత్తం 12 స్కంధాల భాగవతం సుఖమహర్షి నోట విన్నాక ఆయన మృత్యువుని నిర్ణయించుకుంటాడు. శరీరానికి మృత్యువు తప్పితే ఆత్మకు మృత్యువు లేదని గ్రహించుకుంటాడు. ఆయన మృత్యువుని ఆపే ప్రయత్నం చేయడు. మనం కొన్ని యజ్ఞాలు, యాగాలు, పూజలు, భాగవత శ్రవణాలు ఎందుకు చేస్తామంటే అకాల మరణం యోగం ఉందిట, అది తప్పితే ఏం చేస్తావు? ఇంకో 4 ప్యాకెట్లు ఆడతావు, అంతేనా? ఇంకో 2 కొంపలు ముంచేస్తావు. ఎందుకు నీకు ఆయుర్దాయం? అసలు నాకు అర్థం కాదు. ఉన్న ఆయుర్దాయం చాలదా? కొన్ని 25 ఏళ్ల వాడు కంగారు పడ్డాడంటే పర్వాలేదండి. 70 ఏళ్ల వాడికి అకాల మరణం ఏంటండి? సకాల మరణమే అప్పటికే ఎక్కువ. మానవ జీవన ఆయుర్దాయం 72 ఏళ్ళు లెక్కండి. 72 ఏళ్ళు. ఎందుకంటే శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. 1000 నాడులకు 1 సంవత్సరం. 72 ఏళ్ల మించి అసలు మనం కోరుకోకూడదు ఆయుర్దాయాన్ని. 72 ఏళ్ళు దాటిన తర్వాత శరీరం ఎటువంటిది అంటే స్విచ్ ఆపేసిన సీలింగ్ ఫ్యాన్ లాంటిది. ఇంకా తిరగదు. ఆ ఊపు మీద 2 చుట్లు తిరుగుతుంది. నువ్వు పేట వేసుకుని తిప్పేయకూడదు, ఇంకా తిరగదు, అది ఆపేయి. ఇంకా ఆత్మజ్ఞానం పొందే ప్రయత్నం చేయి. అంతేగాని మార్నింగ్ వాక్, ఈవినింగ్ టాక్, యంగ్ లుకింగ్, నేను ఇంకా ఏం అక్కర్లేదు. ఇంకా ఆత్మజ్ఞానం పొంది ఇంకా పిక్కలు పెంచడం ప్రధానం కాదు ఇక్కడ. 72 ఏళ్ళు దాటాయి. 72 ఏళ్ళు దాటాక 1 నిమిషం బతికినా ఎల్ఐసి వారి బోనస్. అది అనవసరంగా బతికినట్టే లెక్క. దాన్ని సార్థకం చేసుకోవాలంటే ఆత్మజ్ఞానం పొందాలి, భగవద్గీత చదవాలి, నిత్యపారాయణ చేయాలి, జీవితంలో ఆత్మజ్ఞానం పొందాలి. అప్పుడు కూడా పొందలేకపోతే ఎప్పుడు పొందుతావు? అది దాని లెక్క. అందుకని సరిగ్గా అక్కడ పరీక్షిత్తు గ్రహించుకున్నాడు. ఆయన ఆత్మజ్ఞానాన్ని పొందాడు. నాకు మృత్యువు లేదని గ్రహించాడు. ఇంకేముందండి? శరీరం రాలిపోవడం ఏముందండి? చెట్టు ఆకులు రాలిపోయినట్టే శిశుర ఋతువులో రాలిపోతాయి, వసంత ఋతువులో చిగురుస్తాయి. పెద్ద విషయమా ఇది? అలా గ్రహించుకున్నాడు. సరిగ్గా అక్కడ ముగిసిందా అండి భాగవతం? అక్కడ ముగిసిందా? పరీక్షిత్తు వేటకెళ్ళడంతో మొదలైంది భాగవతం. మళ్ళీ భాగవతం ఎక్కడ ముగిసిందండి? సరిగ్గా చివరికి వెళ్ళేసరికి 12వ స్కంధం తర్వాత ధర్మరాజు పరీక్షిత్ తర్వాత మళ్ళీ జనమేజయుడు కదా. మళ్ళీ తర్వాత పరీక్షిత్తు ఆ రహస్యాన్ని తెలుసుకుని, మృత్యు రహస్యాన్ని తెలుసుకుని జనమేజయుడికి పట్టాభిషేకం చేసి మృత్యువుకి సిద్ధంగా తయారవుతాడు. అంటే జనమేజయుడు పట్టాభిషేకంతో భాగవతం ముగిసింది. జనమేజయుడు రాజ్య పరిపాలన యాగంతో భారతం మొదలైంది. పరీక్షిత్తు పట్టాభిషేకంతో భారతం ముగిసింది. పరీక్షిత్తు పట్టాభిషేకం వేటకెళ్ళడంతో భాగవతం మొదలైంది. ఇంత రౌండ్ ప్రణాళిక, వృత్తాకార ప్రణాళిక. ఎందుకంటే జీవితం పూర్ణస్వరూపం, వస్తూ ఉంటుంది, వెళుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, వెళుతూ ఉంటుంది. కంగారు పడకు. ఇది వ్యాసుని ప్రణాళిక. మరొక మహానుభావుడు ప్రపంచం మొత్తం మీద దొరకడు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే భాగవతంలో కూడా 1-2 అద్భుతమైన ప్రణాళికలు ఉన్నాయి, 2-3 ఉన్నాయి అనేవి. అవి ఏంటంటే లక్ష్మీదేవి ఆవిర్భవిస్తుందండి. క్షీరసాగర మథనం చెబుతాడు ఆయన 8వ స్కంధంలో. నాకు ఆ భాగవతం, మూల భాగవతం చదువుతూ ఉంటే ఆ శ్లోకం దగ్గర ఆగిపోయి నేను, అయ్య బాబు వ్యాసుడు, నీకు మేము చాలా రుణపడి ఉన్నామయ్యా అని ఏడ్చానమ్మా. నిజంగా ఆ ఇల్లాలకి తెలుసు నేను పొద్దున్న పారాయణ చేస్తుంటే ఎలా ఉంటాను. టిఫిన్ టైం అయింది, కాఫీ టైం అయిందని గుర్తు చేస్తుంది ఆవిడ. లేకపోతే 8:30 కానీ నాకు అవ్వదు. అంతవరకు ఏమీ పచ్చి మంచినీళ్ళు తాగే సమస్య లేదు. అవి ఏవో అయిపోవాలంతే. ఇంకా పొద్దున్న కాఫీ తాగడం, పేపర్ చూడడం మొదలెట్టామంటే అయినట్టే, ఇక ప్రపంచం ఉండదు ఇంకా. అందుకని ఎందుకంటే ఆవేదన లోపల ఏమిటంటే ఇంతవాడికి ఏం చేసాం మనం? ఎందుకని 8వ స్కంధంలో సరిగ్గా లక్ష్మీదేవి ఆవిర్భవించిందండి. క్షీరసాగర మథనం జరిగి ఆ శ్లోకం ఆయన ఎలా రాశాడు అంటే తతశ్చావిరభూత్ సాక్షాత్ శ్రీరమా భగవత్పర తతశ్చ ఆవిరభూత్ సాక్షాత్ శ్రీరమా భగవత్పర రంజయంతి దిశకాంత్య విద్యుత్ సౌదామనీయవా.
మేఘంలో మెరుపు తీగలాగా లక్ష్మీదేవి ఆవిర్భవించింది. తన కాంతులతో ప్రపంచాన్నంతా నింపేస్తుంది ఆవిడ సకల దిశల్ని అన్నటువంటి లక్ష్మీదేవి ఆవిర్భవించిన శ్లోకం నెంబర్ చూస్తే 8. 8వ శ్లోకం. నాకెందుకు అనుమానం వచ్చి పైన అధ్యాయం నెంబరు చూసి అది 8. ఇంకా అనుమానం వచ్చి స్కంధం నెంబరు చూసా అది 8. 8వ అష్టమ స్కంధంలో అష్టమాధ్యాయంలో 8వ శ్లోకంలోనే లక్ష్మీదేవిని పుట్టించాడు. ఎందుకని అష్టలక్ష్మి కాబట్టి ఆ పని చేశాడు ఆయన. ఇంత ప్రణాళిక మరో కవిలో కనపడదు, మరో రచయితలో కనపడదండి ఇది. ఇప్పుడు అష్టలక్ష్మిని ఎక్కడ పుట్టిస్తే ఎవరు కాదన్నారు. 8వ స్కంధంలో అష్టమాధ్యాయంలో 8వ శ్లోకంలో పుట్టించాడు. ఎందుకని అష్టలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి, వీరలక్ష్మి, అష్టలక్ష్మి. ఆవిడ 8వ స్థానంలోనే పుట్టాలి, మరోనాడు జరగద్దు అని సరిగ్గా ఆ కథను అలా తీసుకొచ్చి 8వ స్కంధం వచ్చాక 8మాధ్యాయం వచ్చాక 8వ శ్లోకంలోనే పుట్టించాడు. ఇంకో అద్భుతమైన ప్రణాళిక. అది నన్ను అడిగితే మొహమాటం లేకుండా మాట్లాడతా. బెమ్మెర పోతన గారు కానీ హరివంశం పేరు మీద భాగవతాన్ని రాసిన ప్రకటగాను అందుకోలేకపోయారండి ఆ ప్రణాళికని. అంత గొప్పవాడు వ్యాసుడు అంటే. నిజంగా చెప్పాలంటే మనం తెలుగు పట్ల ఎంత గౌరవం ఉన్నా, తెలుగు కవుల పట్ల ఎంత గౌరవం ఉన్నా వ్యాసుడే. వ్యాసుడు లాంటి వాడు మరొకడు పుట్టే అవకాశం లేదు, అంతకుముందు పుట్టిన ప్రసక్తి లేదు. వ్యాసుడు భాగవతంలో ఒక అమృతప్రాయమైన ఘట్టాన్ని చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఆయన ప్రణాళిక ఎలా ఉంటుందో చెప్పడం కోసం. రోటికి కట్టేస్తుంది యశోదాదేవి శ్రీకృష్ణుడిని. ఓ తాడు తెచ్చిందిట, కట్టిందిట, 2 చుట్లు తిప్పిందిట. ముడేయాలి కదా, ముడేస్తామంటే ముడికి లొంగట్లేదు, తగ్గిపోయింది తాడు, తగ్గిపోయింది. ముడికి సరిపోట్లా. ఏమిటో ముడికి సరిపోవట్లేదు, ఇంట్లో తాళ్ళు లేవా, ఇంకో పెద్ద తాడు పట్టుకురా అని చెప్పింది. ఆ పరిచారికి ఎవరో ఇంకాస్త పెద్ద తాడు పట్టుకొచ్చింది. దీనికి కలిపి 2 చుట్లు తిప్పింది. మళ్ళీ ముడేద్దామంటే మళ్ళీ తక్కువ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఆవిడ ఏమిటి ఇల్లు గొడ్డుపోయిందా, తాళ్ళు లేవా, పశువులు మనం గొల్లవాళ్ళం, 3 తాళ్ళు ఉంటాయి, పశువులను కట్టి పట్టుకురండి చేస్తే ఆయన 3 ఏళ్ల కుర్రాడు లొంగపోవడం ఏంటండి. రోటికి కట్టేద్దామంటే లొంగట్లేదు. ఇంకా పెద్ద తాడు పట్టుకురా అంటే ఏ తాడు లొంగట్లేదు. ఎందుకుట? యదా శీత్తదపిన్యూనం తేన అన్యదపి సందధే తదపిద్వ్యంగుళం న్యూనం యద్యదాదత్తబంధనం యదా శీత్తదపిన్యూనం. ఏది పట్టుకొచ్చారో అది తగ్గిపోయింది. ఏ తాడు పట్టుకొచ్చారో అది కుదరలేదు, ముడి పడ్డం లేదు. తేన అన్యదపి సందధే ఇంకో తాడు పట్టుకొచ్చారు, అది కూడా సరిపోవడం లేదు. ఎందుకుట? ప్రతి తాడు కూడా విచిత్రంగా తదపి ద్వ్యంగుళం న్యూనం. సరిగ్గా స్కేల్ ఎట్టి కొలిచాడండి మహానుభావుడు. 2 అంగుళాలు తక్కువ అవుతుంది, 2 అంగుళాలు తక్కువ అవుతుంది. 2 అంగుళాలు తక్కువ ఏంటి? ఈ కొలత ఏంటండి? బట్టలు కుట్టేవాళ్ళగా. తాడు తక్కువైందని చెబితే సరిపోయింది కదా. 2 అంగుళాలు, 3 అంగుళాలు, 4 అంగుళాలు, ఈ లెక్క ఏమిటండి? 2 అంగుళాలు తక్కువైంది. 2 అంగుళాలు తక్కువైందంటే పోతన గారు పద్యం రాశారు కానమ్మ, ముజ్జగములు గల బొజ్జను బంధించినంత అని జాకింద జావత్తు పెట్టి పద్యం రాశాడు కానీ 2 అంగుళాలు ఏంటో చెప్పలేదు. ఎర్రాప్రగడ కూడా హరివంశంలో రాశాడు కానీ 2 అంగుళాలు ఏమిటో చెప్పలేదు. అది నిజమైనటువంటి అర్థం ఏమిటంటే వ్యాఖ్యాతలు పెద్దవాళ్ళు చెప్పారు వ్యాస భాగవతానికి ఆ 2 అంగుళాలు భగవంతుణ్ణి బంధిస్తున్నారు. అక్కడ బాలకృష్ణుడు కాదు, భగవంతుణ్ణి బంధిస్తున్నారు. భగవంతుణ్ణి బంధించడానికి తాడు 2 అంగుళాలు తక్కువైందంటే అర్థం ఏమిటంటే మనం ఎన్ని యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, పూజలు చేసినా, స్నానాలు చేసినా, దీపాలు పెట్టినా, గ్రంథాలు చదివినా, పారాయణలు చేసినా భగవంతుణ్ణి మన హృదయంలో ఎందుకు బంధించలేకపోతున్నామంటే 2 అంగుళాలు తక్కువైన 1 అంగుళం అహంకారం, 2 అంగుళం మమకారం. ఈ 2 పోయే వరకు భగవంతుడు అది వ్యాసుడి ప్రణాళిక. ఎన్ని చెబితే సరిపోతుంది మహానుభావుడి గురించి. ఈ రకంగా మీరు భారతాన్ని, భగవద్గీతను అన్నింటినీ అర్థం చేసుకొని చివరిగా ఒక్కటే మాట, ఆయన ప్రణాళిక ఇంతకాలం భగవద్గీత గురువుగారు మీకు చాలా చెప్పారు. ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. భగవద్గీతలో భగవంతుడు ఎందుకు యుద్ధం చెయ్యమని కానీ యుద్ధం చెయ్యొద్దని కానీ చెప్పలేదు స్పష్టంగా. యుద్ధాన్ని ప్రేరేపించే గ్రంథం భగవద్గీత అంటారు, పొరపాటు మాట. యథేచ్ఛసి తథాకురు అన్నాడు ఆయన. స్పష్టంగా చెబుతాడు అందులో, ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాం తథైవచ. అగో మా మేనమావలు ఉన్నారు, మా మేనల్లుళ్ళు ఉన్నారు, మా తమ్ముళ్ళు ఉన్నారు, మా పెత్తండ్రులు ఉన్నారు, మా తాతగారులు ఉన్నారు, వీళ్ళందరితో నన్ను యుద్ధం చేయమంటావా అన్నాడు అర్జునుడు. అంటే ఆయన ఏమని చెప్పాడు వెంటనే, అలాగా నిన్ను యుద్ధం చెయ్యమని కానీ చెయ్యొద్దని కానీ నేను చెప్పడం లేదయ్యా, చెయ్యాలో అక్కర్లేదు నువ్వు నిర్ణయించుకో. కానీ యుద్ధం చెయ్యనడానికి నువ్వు చెబుతున్న కారణాలు ఉన్నాయి, అవి తప్పు. నీ తాతగారు ఉన్నాడు కాబట్టి యుద్ధం చెయ్యవు, నీ మేనమామ ఉన్నాడు కాబట్టి యుద్ధం చెయ్యవు, మీ తమ్ముడు ఉన్నాడు కాబట్టి యుద్ధం చెయ్యవు, ఓ కంచంలో తిని ఓ మంచంలో పడుకున్న అశ్వత్థామ ఉన్నాడు కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యవు, అంతే కదా. నీ వాళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు యుద్ధం చేయవు. వేరే వాళ్ళు ఉంటే మొత్తం కొబ్బరి పుచ్చలు లాగినట్టు లాగేస్తాం అనమాట. ఈ మమకారమే వదులుకో అర్జున అని చెప్పాడండి. అది భగవద్గీత సారాంశం. యుద్ధం చేయవలసింది అంతఃశత్రువులతో.
బహిశత్రువులతో కాదయ్యా, నువ్వెందుకు భీష్ముడి పట్ల, ఇంకో ధృతరాష్ట్రుడి పట్ల, దుర్యోధనుడి పట్ల, అశ్వత్థామ పట్ల మమకారంతో మాట్లాడుతున్నావు? ఎందుకంటే ఇదే అర్జునుల వారు, ఇదే భీముల వారు అంతకుముందు రాయసూయ యాగం చేసినప్పుడు దక్షిణ దిక్కుకు ఒకరు వెళ్ళి, ఉత్తర దిక్కు ఒకరు వెళ్ళి శుభ్రంగా అందరు రాజుల్ని ఓడించేశారండి. అప్పుడు భగవద్గీత చెప్పని అర్జునుడు అడగలేదే, వీళ్ళందరినీ చంపలేకపోతున్నా, నెత్తురు బారుతుంది అని. అశోకుడు యుద్ధం వల్ల పరిణామం చెందాడు కానీ అర్జునుడు చెందలేదండి. శుభ్రంగా వేసేశారు అందరినీ, ఏ కారణం లేకుండా. ఊరికే దండయాత్రలు చేసి కేవలం ధర్మరాజు గారి ప్రతిష్ట పెంచడం కోసం వేసేశారు అందరినీ. అప్పుడు ఏ గొడవ నీకు లేదు, ఎందుకంటే మీ వాళ్ళు కాదు కదా, మరి మనోళ్ళే కదా, రేపు ఓటు కూడా మనోళ్ళకే వెయ్యాలి. ఈ భావన ఉంది. ఆ భావనే అర్జునుడు కూడా. నా తాత, నా తండ్రి, నా మేనమామ, మా మేనల్లుడు, మా క్లోజ్ ఫ్రెండ్. అంటే వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్ అయితే మిగిలిన వాడు లూజ్ ఫ్రెండా? వేరే వాళ్ళు యుద్ధానికి వస్తే శుభ్రంగా యుద్ధం చేస్తావా? నీ మేనమావ, నీ తాతగారు, నీ బావమరిది అయితే యుద్ధం మానేస్తావా? అంటే నీకు దోషం ఎక్కడుంది? యుద్ధం చేయడం చేయకపోవడంలో లేదు అర్జున, నేను నా వాళ్ళు అనేది అంటూ ఉంది. సరిగ్గా అహంకారం, మమకారం. భగవంతుడు దొరక్కపోవడానికి అదే కారణం. ఎదురుగా ఉండి విశ్వరూపం చూపించినా అర్జునుడు కృష్ణుడు దొరకల. బావగారుగానే దొరికాడు, బావా పన్నీరని పాట పాడాడు అంతే, భగవంతుడిగా దొరకల. అందుకే అదే అర్జునుడు మళ్ళీ జన్మ ఎత్తాడు భక్త కన్నప్పగా. ఏకలవ్యుడు వేలు కోయించిన పాపానికి అర్జునుడు మళ్ళీ కన్నప్పగా జన్మ ఎత్తి బాణంతో తన వేలుతో తన కన్ను తానే పొడుచుకోవలసి వచ్చిందమ్మా. చేసిన కర్మ ఎవరికైనా తప్పదు, మొహమాటం లేకుండా. చేసిన కర్మ తప్పదు. అందున గిరిజనుడుగా పుట్టాడు, ఎందుకంటే గిరిజనుడినే మోసం చేశాడు, అందుకే గిరిజనుడుగా పుట్టాడు. వేలు కోయించాడు, ద్రోణాచార్యులను రెచ్చగొట్టేసి నాలాంటి వీరుడు ఇంకోటి ఉండడానికి వీరుదని రెచ్చగొట్టి పరచాడు. ఆయన వేలు కోయించాడు. అందుకే ఈయన వేలుతో ఈయన కన్నే పొడుచుకుని దానం ఇయ్యాల్సి వచ్చింది ఖచ్చితంగా. అక్కడ పంది కోసం పరమేశ్వరుడితో యుద్ధం చేశాడు. ఇక్కడ కన్నప్ప కథ మీరు గమనించండి. కాళహస్తి మహత్యంలో పరమేశ్వరుడు కనపడగానే పందిని వదిలేశాడు. పంది అంటే లౌకిక ప్రీతి, పరమేశ్వరుడు అంటే ఆత్మజ్ఞానం. ఏది కావాలో మనం తెలుసుకోవాలి. అర్జునుడుగా ఉండగా ఈశ్వరుడు ప్రత్యక్షమైతే కిరాతుడి వేషంలో బాణాలన్నీ మాయమవుతుంటే ధనుస్సు పెట్టి ఆయన కొట్టాడు. కానీ బాణాలు మాయమవుతున్నాయంటే ఆయన దేవుడనే ఆలోచన రావద్దా? ఈ సినిమా మ్యాజిక్గా ఏమన్నా ఆలోచన రాల. అహంకారం కమ్మేసింది. అంతు చూస్తా ఏం చూశాడు? ఇంకో జన్మ ఎత్తాల్సి వచ్చింది. ఇంత భగవద్గీతను విన్నవాడు, ఇంత విశ్వరూపాన్ని చూసినవాడు మరో జన్మ ఎత్తాల్సి వచ్చింది. అందుకే నేను ముగిస్తూ అజ్ఞానానికి ముగింపు పలుకుతున్న భగవద్గీత విన్నంత మాత్రాన్ని, చదివినంత మాత్రాన్ని ఏదో అద్భుతాలు జరుగుతాయి అనుకోవద్దు. గురువుగారు అక్కడ ఒక మాట బాగా పెట్టారు, భగవద్గీతను ఆరాధించండి, అందరూ ఆచరించండి అని పెట్టారు. ఆచరించడం చాలా ముఖ్యం. మళ్ళీ మనం ఊరికే భగవద్గీత పుస్తకాలు కొనేసి మా నాన్నగారు పోయారండి, నేను 1000 భగవద్గీతలు పంచిపెట్టానండి, ఏదో పెద్ద తద్దినం, అనవసర పని ఇది. ఎందుకంటే భగవద్గీత ఫోటో, కృష్ణుడు ఫోటో ముందు వీళ్ళ నాన్న ఫోటో వేస్తాడు, దేవుడు ఫోటో ముందు ఈ దెయ్యం ఫోటో చూడాలి మనం ఎక్కడ. మనకి ఎందుకది పని లేక ఈ పుణ్యం ఒకటి మొదలెట్టారండి వచ్చిన. వీడు చదవడు, ఆ పంచిన వాడు చదవడు. ఎందుకంటే వాడేమనుకుంటాడు, పోయినప్పుడు పంచిన పుస్తకం మన ఇంట్లో ఉండకూడదు అంటాడు వీడు. వాడికో సెంటిమెంటు. పంచడం వీడికి సెంటిమెంట్ అయితే పంచేయడం మళ్ళీ వాడు. అంటే దేశమంతా భగవద్గీత పంచుతూ ఉంటారు, ఎవరో చదవరు. ఇది ఇందుకోసం వ్యాసుడు రాసింది పుస్తకాలు పంపిణీక, ప్రెస్ వాళ్ళు బాగుపడ్డానిక. అది ఈ పంపకాలు కాదండి, ముఖ్యమైన మనకు లోపలికి పంపాలి, దాన్ని బయటికి పంపడం కాదు, లోపలికి పంపాలి. ఆ భగవద్గీత రోజు 2 శ్లోకాలు పడుకోబోయే ముందు చదవండమా, బెడ్లైట్ దగ్గర చదవండి, మంచం దగ్గర చదవండి, ఏమీ దోషం లేదు, ఎక్కడైనా చదవచ్చు. ప్రశాంతంగా ఆలోచించుకుంటూ పడుకోండి. 700 శ్లోకాలు 350 రోజుల్లో అయిపోతాయి ఖచ్చితంగా. 1 ఏడాది భగవద్గీత 2 శ్లోకాలు పారాయణం చేసి తాత్పర్యంతో సహా జీవితంలో ఆచరణలో పెడితే మీరందరూ భవజ్ఞని పీఠానికి అధిపతులే, మీరందరూ భవజ్ఞ లక్ష్యం సాధించినవారు. అలాగ భవసాగర తరణానికి ఈ వ్యాసుని విశిష్టత అనే పేరు మీద నా ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.